గరం గరం చాయ్ అలా గొంతులో దిగుతుంటే వచ్చే కిక్కే వేరు. అందుకే పొద్దున్నే లేవగానే ముందుగా చేతుల్లోకి వచ్చేది చాయ్ గ్లాసే. చాయ్తో డే స్టార్ట్ అయితే రోజు మొత్తం హ్యాపీగా ఉంటుంది. ఎన్నిసార్లు చాయ్ కంటి ముందుకొస్తే అన్నిసార్లు తాగేస్తుంటాం. ఇక కొందరికి చాయ్ లోపలికి పంపించకపోతే బుర్రే పనిచేయదు. ఇంకొందరు అన్నం లేకపోయినా ఉంటారేమో కానీ చాయ్ లేకపోతే మాత్రం అసలు ఉండలేరు. మొత్తానికి చాయ్ని మన లైఫ్ నుంచి వేరు చేయలేం. మనిషితో చాయ్ అంతలా పెనవేసుకుపోయింది. అయితే సాధారణంగా మనకు తెలిసిన కాస్ట్లీ టీ పొడి అంటే మహా అయితే 500 నుంచి 1000, 1500 వరకు కూడా ఉంటుంది. కానీ ప్రపంచంలోని కిలో టీ పొడి ధర కోట్లలో కూడా ఉంది. ఇక ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ పొడి కిలో ధర వింటే దిమ్మ తిరగాల్సిందే. దాని ఖరీదు అక్షరాల 10,57,80,000. ఇక దీంతో పాటు మరో 4 టీ పొడుల కిలో ధర కోట్లలో ఉంది. అసలు అవేంటి? కోట్లల్లో టీ పొడి ధర ఉండడానికి దాని ప్రత్యేకతలేంటి? అన్ని కోట్లు పెట్టి టీ పొడి కొనేవాళ్లు కూడా ఉన్నారా? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. బంగారం కంటే ప్రపంచంలోని ఈ 5 టీ పౌడర్ల ధర ఎన్నో రెట్లెక్కువ. ఈ టీ పౌడర్లను కొనాలంటే లక్షలు, కోట్లు పెట్టాల్సిందే. ఇక ప్రపంచంలోని అత్యంత ఖరీదైన టీ పొడిగా రికార్డులోకి ఎక్కింది డా హాంగ్ పావో. దీని కిలో ధర అక్షరాల 10,57,80,000. ఈ టీ పొడి ఇంత ఖరీదైంది కావడానికి ప్రధాన కారణం ఇది 350 సంవత్సరాలకు పైగా పురాతనమైన చెట్ల నుంచి తయారు చేయబడుతోంది. చైనాలోని పొగమంచుతో కూడిన కొండ ప్రాంతాల్లో పెరిగే ఈ చెట్లు టీకి ఒక ప్రత్యేకమైన యాన్యున్ అనే రుచినిస్తాయి. చైనాలోని మింగ్ రాజవంశీయులతో ఈ టీ పొడి చరిత్ర ముడిపడి ఉంటుంది. ఇది చాలా అరుదుగా లభిస్తుంది. దీనివల్ల చైనాలో ఈ టీని ఒక నిధిగా భావిస్తారు. ఈ డా హాంగ్ పావో తేయాకులో అనేక రోగాలను నయం చేసే ఔషధ గుణాలున్నాయని పరిశోధనలో తేలింది. ఈ టీ త్రాగితే ప్రాణాంతక వ్యాధులు నయమవుతాయని కొందరు విశ్వసిస్తారు. దీనికి సంబంధించి ఓ కథ ప్రచారంలో ఉంది. చైనాను మింగ్ వంశీయులు పాలిస్తున్న సమయంలో ఆ వంశానికి చెందిన ఒక రాణి అనారోగ్యంతో మంచాన పడిందట. దీంతో మనోవ్యాధితో రాజు కూడా వ్యాధిగ్రస్తుడయ్యాడట. ఆస్థాన వైద్యులు డా హాంగ్ పావో తేయాకు ఛాయ్తో వైద్యం చేయడంతో కొద్ది రోజుల్లో రాణి కోలుకుందట. రాజు మనసు కుదుటపడి ఆరోగ్యం బాగుపడిందట. అప్పటి నుంచి ఈ టీని మృత సంజీవినిగా చైనీయులు భావిస్తారు. ఇక దేశానికి వచ్చే ఇతర దేశ అధ్యక్షులకు చైనా ఈ టీ పొడిని బహుకరిస్తుంది. 1972లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ కు కూడా మావో 200 గ్రాముల డా హాంగ్ పావో టీ బ్యాగ్ గిఫ్ట్ ఇచ్చారట. ఇక రెండో అత్యంత ఖరీదైన టీ పొడి పాండా డంగ్ టీ. దీని కిలో ధర 61,70,500 రూపాయలు. ఈ టీని పెంచడానికి రైతులు పాండా వ్యర్థాలను ఎరువుగా ఉపయోగిస్తారు. పాండాలు కేవలం వెదురు మాత్రమే తినడం వల్ల వాటి వ్యర్థాలు పోషకాలతో నిండుంటాయి. ఈ పోషకాలు టీ మొక్కలు బలంగా, ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడతాయి. పాండా పేడ లభ్యత తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ టీ పొడి ధర అత్యధికంగా ఉండి మార్కెట్లో ఈ టీ పొడికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇక కొంతమంది ఈ పేడలోని పోషకాలు టీకి ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయని నమ్ముతారు. మరో ఖరీదైన టీ పొడి పీజీ టిప్స్ డైమండ్ టీ బ్యాగ్. ఇది రుచి కంటే కూడా విలాసానికి కేరాఫ్ గా నిలుస్తుంది. దీని ఒక్కో టీ బ్యాగ్ ధర సుమారు 13,22,250 రూపాయలు. పీజీ టిప్స్ కంపెనీ తమ 75వ యానివర్సరీని పురస్కరించుకుని దీన్ని తయారు చేసింది. దానికి 2.56 క్యారెట్ల వజ్రాలతో పాటు బంగారు గొలుసుతో అలంకరించారు. ఇందులో భారత్ నుండి సేకరించిన సిల్వర్ టిప్ టీ ఆకులుంటాయి. ఇక ఈ టీ బ్యాగ్ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులను మాంచెస్టర్ పిల్లల ఆసుపత్రి కోసం వాడారు. ఇక టైగ్వానీన్ ఊలాంగ్ టీ పొడి. చైనాలోని ఫూజియన్ నుండి వచ్చినటువంటి మంచి నాణ్యత గల ఉలాంగ్ టీ కిలో ధర సుమారు 2,91,489 రూపాయలు. ఈ పొడిని 1800 కాలం నుంచి సాగు చేస్తున్నారు. ఈ టీ పొడి పేరు అర్థం వచ్చేసి కరుణామయ్య అయిన దేవత అని. ఈ టీని రోలింగ్, ఎండబెట్టడం, వేయించడం వంటి ప్రత్యేకమైన తయారీ ప్రక్రియ ద్వారా రూపొందిస్తారు.
అయితే ఈ టీ కేవలం వసంతకాలంలోనే లభిస్తుంది. దీంతో దీని ధర అధికంగా ఉంటుంది. మరో ఖరీదైన టీ పొడి వింటేజ్ నార్సిసస్ ఊలాంగ్. దీని కిలో ధర 6,31,643 రూపాయలు. గ్రీకు పురాణాల్లోని అందమైన పాత్ర అయిన నార్సిసస్ పేరు దీనికి పెట్టారు. ఈ టీని చాలా సంవత్సరాలు నిల్వ ఉంచుతారు. దీనివల్ల ఇది గొప్ప మృదువైన రుచిని, బలమైన సువాసనను కలిగి ఉంటుంది.